అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. సీదిరి అప్పలరాజు గారు శ్రీకాకుళం అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సో ఒక కేసును తారుమారు చేయాలని, నిందితుడిని మార్చాలని చూశారు కాబట్టి, అందులో కుట్ర కోణం ఉంది కాబట్టి ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఉదంతం అంతా కూడా రాష్ట్రం మొత్తం చూసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకు దొరుకుతున్నారు, వైసీపీ తప్పుకు దొరుకుతుంది. పనిగట్టుకొని విమర్శించాల్సిన పని అయితే నాకు లేదండి. దయచేసి వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అర్థం చేసుకోవాలి. పనిగట్టుకొని ఎవరో ఆ పార్టీని టార్గెట్ చేయరు, విమర్శించరు. నేనైతే నాకు అవసరం లేదు. కానీ పరామర్శ పేరుతో రాజకీయం చేసింది ఎవరు? పరామర్శ పేరుతో పిఆర్ స్టంట్స్ చేసింది ఎవరు? అసలు ఉద్దేశం, అసలు పేరేమో పరామర్శ అని పెట్టి అసలు జైలుకు వెళ్ళి పరామర్శించకుండా ఈ నానా యాగి చేసింది ఎవరు? అసలు నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుదాం అనుకుంటున్నా. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించిన మీరు, సరే పార్టీ నాయకుడిగా అతను పరామర్శిస్తారు. బాధిత కుటుంబం దానయ్య కుటుంబం అంటే ఎందుకు అంత చులకన? దానయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించచ్చుగా. చాలా చిన్న పిల్లలండి వాళ్ళకున్నది. 1.5 సంవత్సరం బాబు, 4.5 సంవత్సరాలు, ఇద్దరు చిన్నపిల్లలండి. దానయ్య కుటుంబం, ఆ భార్యకి ఏమీ తెలియదండి, ఆమె అమాయకురాలు, మాట్లాడలేదు కూడా ఆమె. ఆ కుటుంబాన్ని పరామర్శించచ్చుగా. ఏమ్మా మా నాయకుడు ఇలా తెలుసో తెలియక జరిగింది, మా నాయకుడు కుమారుడు చేశాడు, సో అందులో తప్పులు ఏమైనా ఉంటే నేను సరిచేస్తాను, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను మీ కుటుంబానికి ఇల్లు ఇస్తాను, ఆదుకుంటాను అంటే ఇలా పెద్దరికంగా ఏదో ఒక 4 ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళని ఓదార్చాలి, వీళ్ళని ఓదార్చాలి. అలా కాకుండా ఆ దానయ్య అనే వ్యక్తి వయసు అయిపోతుంది, ఆల్మోస్ట్ వయసు అయిపోతుంది, తెలుసో తెలియకో చేశాడు, కరెక్టే, 18 ఏళ్ళ పిల్లోడు. కానీ దానయ్య కుటుంబాన్ని చులకనగా మాట్లాడకూడదు. దాదాపుగా వయసు అయిపోవచ్చింది అనే మాటలు అయితే అక్కడ మాట్లాడిన మాటలు సరికాదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్ ఎయిర్పోర్ట్కి 11 గంటలకు వెళ్ళారు. వైజాగ్ ఎయిర్పోర్ట్కి 11 గంటలకు వెళ్ళారు. 4:30 అయినా సరే జైలు దగ్గరికి రాలేకపోయారు. అంపోలు 5:20కి వచ్చారు. నిజంగా వైజాగ్ నుంచి అంపోలు అరౌండ్ ఒక 110 కిలోమీటర్లు లేదా 120 కిలోమీటర్లు, కరెక్ట్గా 1.5 గంటల జర్నీ. సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారీగా జనం వస్తారు కాబట్టి విశాఖ ఎయిర్పోర్టు దగ్గర లేదా తగరపు వలస దగ్గర భారీగా జన సమీకరణ చేసి అక్కడ ఒక అరగంట గంట షో చేసి మళ్ళీ నాన్ స్టాప్గా అంపోలు వచ్చేసి అంపోల దగ్గర జన సమీకరణ చేసి అక్కడ కాసేపు షో చేసి జైలుకు వెళ్ళి పరామర్శించవచ్చు. అవునా కదా? 2 స్పాట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ వైసీపీ చేసిన తప్పు ఏంటి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. వైజాగ్ ఎయిర్పోర్టు టు అంపోలు కదా, ఇక్కడ జనాన్ని సమీకరించండి భారీగా, లక్షలాది మంది, మీ మంది మార్బలాన్ని తీసుకురండి. అండ్ ఇక్కడ కూడా భారీ జనాన్ని సమీకరించండి. ఇక్కడ ఒక గంట టైం తీసుకోండి. 11 గంటలకు వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయారు కాబట్టి 12:30 వరకు ఇక్కడ ఉండొచ్చు, 1.5 గంట షో చేసుకోవచ్చు. జనం భారీగా వచ్చారు కాబట్టి, తీసుకొచ్చారు కాబట్టి 12:30కి ఇక్కడ బయలుదేరి 2 గంటలకి ఇక్కడ చేరుకొని ఇక్కడ 1 గంట సేపు షో చేసుకోవచ్చు, లేదా 1.5 గంట అంటే 3:30 వరకు ఇక్కడ షో చేసుకోవచ్చు. షో చేసుకొని 3:30కో 4కో అప్పలరాజు గారి పరామర్శకు వెళ్ళొచ్చు, జైల్లోకి పరామర్శకు ములాఖత్కు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలేదు. పేరేమో సీదిరి అప్పలరాజు గారి పరామర్శ, చేసిన ఏమో పబ్లిక్ స్టంట్లు, పిఆర్ స్టంట్లు. జనం భారీగా వచ్చేస్తున్నారని వాళ్ళ సొంత పత్రికల్లో డప్పు కొట్టుకోవడం. ఇదిగోండి చూసారా, జనసాగరం, జగన్ వెంట జనసాగరం. ఇవి తరలిస్తే వచ్చిన జనం కాదా? వచ్చేసారా? ఆ జనం అందరూ పని పాట వదిలేసుకొని వచ్చేసారా? శ్రీకాకుళం జిల్లాలో అంత పిచ్చోళ్ళు లేరు, వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడిని ఫ్యామిలీసే అక్కడ ఎక్కువ. సో వస్తారు, అక్కడ జనాల్ని మోటివేట్, తరలించే వాళ్ళు ఉంటేనే వస్తారు, డబ్బులు ఇస్తేనే వస్తారు. నేను ఆ జిల్లా వాడినేగా, నాకు తెలుసు. ఎంత అభిమానం ఉన్నా సరే ఇల్లు దాటి బయటకు వెళ్ళాలంటే నాకేంటి, నేను బయటికి పనికి వెళ్తే ఒక 200-300 వస్తుంది, ఇప్పుడు అనవసరంగా మీతో వస్తే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అందరినీ నేను ఉద్దేశించాను అట్లా. అక్కడున్న గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా రాజకీయ నాయకుడు వచ్చినా సరే వెళ్ళడానికి ఆలోచిస్తారు. అరే పని వదులుకొని వెళ్తామా, ఈరోజు పని వదిలితే మనకు పూట గడవడం కష్టం కదా అనే ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. సో అటువంటి ప్రాంతాల్లో ఇంత భారీగా జనం వచ్చారు అంటే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఒక 30 to 40% వస్తే మిగిలిన వాళ్ళని తరలించారు. ఆయా నాయకులకు, ఆయా నియోజకవర్గాల నాయకులకు టార్గెట్లు ఇచ్చి
ఇదిగో ఈ నియోజకవర్గం నుంచి 3,000 మంది, ఈ నియోజకవర్గం నుంచి 5,000 మంది, ఈ నియోజకవర్గం నుంచి 2,000 మంది, ఈ నియోజకవర్గం నుంచి 500 మంది అని చెప్పి చుట్టుపక్కల 40 నియోజకవర్గాలు వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి ఎయిర్పోర్ట్కి వస్తారు, అక్కడ ఇంతమంది ఉండాలి, ఈ టైంకి అడవవరం వస్తారు, అక్కడ ఇంతమంది ఉండాలి, ఈ టైంకి హనుమంతవాకు వస్తారు, అక్కడ ఇంతమంది గుమిగూడాలి, ఈ టైంకి తగరపోవలసి వస్తారు, అక్కడ ఇంతమంది భారీగా గుమిగూడాలి, పలానా టైంకి ఎక్కడికి వస్తారు. ఆ రూట్ మ్యాప్ మొత్తం ఒక 10 కూడళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడ ఎంతెంతమంది ఉండాలనేది ముందుగానే రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకొని ఆ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చేసి ముందు రోజే పీఆర్ టీం అక్కడికి వెళ్ళిపోయి ఆ నాయకులతో రివ్యూ పెట్టుకొని ఇక్కడ ఇంతమంది ఉండాలని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేకపోయారు, టైంకి వెళ్ళలేకపోయారు, అంతమంది జనం వచ్చేశారు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, ఇదిగో ఇలా రాసుకోవడానికి. అంతకుమించి ఇంకేంటండి? అంతకుమించి ఇంకేంటి చెప్పండి? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించే పద్ధతి ఇదా? అసలు పరామర్శను రాజకీయానికి వాడుకుంటుంది ఎవరు? సీదిరి అప్పలరాజు గారి కేసును రాజకీయానికి వాడుకుంటుంది ఎవరు ఇప్పుడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైసీపీ కాదా? నిజంగా అతని మీద అరే మా నాయకుడు మత్స్యకారు కుటుంబానికి చెందినవాడు, అతను జైల్లో ఎలా ఉన్నాడో చూడాలి అంటే 4 గంటలకు అక్కడికి చేరుకోలేరా? విశాఖ ఎయిర్పోర్ట్లో జనం భారీగా గుమిగూడినప్పుడు వాళ్ళతో కాసేపు మాట్లాడి మళ్ళీ నేరుగా అంపోలు జైలుకు వెళ్ళిపోయి ఆ జైలు దగ్గర జనంతో మాట్లాడి లేదా ఇంకెక్కడైనా మీటింగ్ పెట్టుకొని మాట్లాడొచ్చుగా. అలా కాకుండా ప్రతి చోట జనాలను పెట్టారు. ఒకటి, పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లా, కానీ బాధిత కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడకూడదు, అది ఒకటో తప్పు. 2, పరామర్శ పేరుతో ఇంతమంది మార్బలాన్ని పోగేయడం తప్పు. సరే పోగేశారో అనుకుందాం, 1-2 చోట్ల ఆగి మాట్లాడి అభివాదం చేసి వెళ్ళిపోయి టైంకి అక్కడికి రీచ్ అవ్వాలి, కానీ టైంకి రీచ్ అవ్వలేదు. సో ఇదంతా చూస్తే కేవలం పబ్లిక్ స్టంట్స్, పిఆర్ స్టంట్స్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫ్ డబ్బాలు, ఎలివేషన్స్ కోసం ఆయన ఎలివేట్, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేస్తున్నారు, వేలాది మంది వచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముందు కదలనీయడం లేదు అనే ఎలివేషన్స్ కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు. వెళ్ళారు, వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. నార్మల్గా ఆయన విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, జస్ట్ నిన్న విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళారు అంతే. అప్పలరాజు గారి పరామర్శ లేదు, ఏమీ లేదు. వెళ్ళారు, ఆ కుటుంబంతో మాట్లాడారు, కుటుంబంతో కలిపి మీడియాతో మాట్లాడారు, మీడియాతో ఏం మాట్లాడారో అందరం చూసాం. బాధిత కుటుంబాన్ని చులకన చేశారు, దానయ్య కుటుంబాన్ని చులకన చేశారు. ఒక పార్టీ అధినేతగా వ్యవహరించాల్సిన తీరు ఇది కాదేమో అనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు, పైగా నాయకులేమో అక్కడ ఎస్ఐ ప్రవల్కని ఇబ్బంది పెట్టారు. ఒక మహిళా ఎస్ఐని చుట్టుముడితే పాపం ఆమె డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఈ నాయకులందరూ గుమిగూడారు, కార్యకర్తలందరూ వందలాది మంది ఉన్నారు, ఏం చేస్తారనే భయంతో ఆమె డిఫెన్స్లోకి ఇలా వెళ్ళిపోయారు. తన మీద కొట్టేస్తారేమో, ఎక్కడైనా చేతులు వేస్తారేమో అనే భయంతో. అవసరమా అండి ఇదంతా? ఇంత పబ్లిక్ స్టంట్స్ అవసరమా? ఒకసారి ఆలోచించండి. అసలు నాకెందుకో పార్టీ వ్యవహారం తేడా కొడుతుంది, పార్టీ విధానాలు తేడా కొడుతున్నాయి. ఎవరో సంథింగ్ ఆ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు, పార్టీ మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ప్రజలైతే యాక్సెప్ట్ చెయ్యరు, ప్రజలు ఏమాత్రం అంగీకరించరు. ఇది కరెక్ట్ విధానం కాదు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి పెద్దలు, విజ్ఞులు ఉన్న ఆ పార్టీలో ఇటువంటి చీప్ ట్రిక్స్ వలన పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని గుర్తించాలి. థ్యాంక్ యూ.